మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి ఫలాలు. ఈ యొక్క జూలై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము, గోచారం. అదేవిధంగా నామ నక్షత్రము, జన్మ నక్షత్రము 4 అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నగానే అద్భుతాలు కానీ లేదా పేరు రీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది. అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే, ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం. మరి అతని జన్మనామం ప్రకారంగా అతనిది ఏ మేషరాశో, భరణి నక్షత్రమో, లూకాజియో లేదా లవనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో, మరి మన జన్మ లగ్నానికి రాహువు, కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు, అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు, ఎంత దగ్గర ఉన్నారు, దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు, దీనివల్ల మ్యారిటికల్ లైఫ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ, లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ, జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు. కనుక జన్మనామము, వ్యవహారిక నామము, మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. ఏది మనకు సూర్య భగవానుడు నెలకొకసారి, చంద్రుడు 2-2.5 రోజులకు ఒకసారి, సూర్యుడు మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శుక్రుడు, బుధుడు, ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు. మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నడిచేటువంటి మహాదశ ఏమిటి, భుక్తి ఏమిటి, అంతర్దశ ఏమిటి. సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయా జాతకరీత్యా, ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి. ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను. సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం. మిథున రాశి అంటేనే డబల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే, వీరొక్కరైనప్పటికీ కూడా 2-3 పనులు చేయాలి అనేటువంటి భావన, ఒక 2-3 బిజినెస్ చేస్తూ ఉండేటువంటి వారు. మరి అలాంటి మిథున రాశి వారికి గతంలో ఒక్కసారి చూసుకున్నట్టయితే ఒక నిమిషము 2022, 23, 21 నుండి సుమారుగా 21, 22, 23 తీవ్రమైనటువంటి ఇబ్బందులు, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, ఇంట్లో తరచూ ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, మనీ రిలేటెడ్ పడరాని మాటలు, వినరాని మాటలు వినటువంటి పరిస్థితి, సొంత రిలేటివ్స్ కావచ్చును, ఫ్రెండ్స్తో కానీ చాలా మట్టుకు పేరు అనేటువంటిది బదనాం అయ్యేటువంటి సందర్భాలు ఎదుర్కొన్నారు కూడా. ఇప్పుడు 2024లో కొంత వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఏదో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇట్టి
జూలై నెలలో ఒక వ్యక్తి పరిచయం ద్వారా, ఒక వ్యక్తి చేసినటువంటి డ్యామేజ్ ద్వారా ఇబ్బంది పడుతూ ఆ వ్యక్తి పరిచయం ద్వారా మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ఎవరైనా వస్తే నమ్మొద్దు, నమ్మకూడదు. ఇది గుర్తుంచుకోండి. సో వెయిట్ పెరిగే పరిస్థితి ఉంది, ఇంకా వెయిట్ పెరిగే పరిస్థితి ఉంది. ఉన్న వెయిట్ కంటే ఇంకా వెయిట్ పెరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్త. కొంత గుండె వేగంగా కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది జాగ్రత్త. హెల్త్ రిలేటెడ్ విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. జూలైలో సెప్టెంబర్, అక్టోబర్ వరకు చూద్దాం. ఏమైనా అర్జెంటు నిర్ణయాలు కానీ, అర్జెంటుగా చేసుకునే పనులు ఏమైనా ఉంటే మీ యొక్క జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మిథున రాశి వారికి సొంత అన్నదమ్ముల నుండి, అక్క చెల్లెల నుండి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక సందర్భాలు ఎదుర్కొన్నారు. ఇవాళ మీరు కొంచెం పర్వాలేదు అనేటువంటి సందర్భంలో మరలా వారు తిరిగి మీ వద్దకు వస్తే మీరు మాత్రం ఖచ్చితంగా ఆ గడిచిన రోజులను మర్చిపోకుండా ఉండండి. సో ఎప్పుడు మీ టైము కాదు, ఎప్పుడు వారి టైము కాదు. కొన్ని రోజులు మీ టైము, కొన్ని రోజులు వారి టైం. కనుక మిథున రాశి వారు బీ కేర్ఫుల్. చక్కటి ఉద్యోగం లభించబోతున్నది ఈ యొక్క జూలై నెలలో, లాస్ట్ ఆగస్టు లోపు. అదేవిధంగా కొంత తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటుగా తీసుకునేటువంటి ఆలోచన అనేటువంటిది మీకు ఇప్పుడు ఏముంటుంది అంటే ఈ సందర్భాలలో ఇప్పుడు మామూలుగా కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి విధంగా జాగ్రత్త. జాబ్లో బదిలీలు, జాబ్ ప్లేస్మెంట్స్, ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తా అని డబ్బులు తీసుకున్న ఈ సందర్భాలలో జాగ్రత్త. అలాంటి సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో, మిథున రాశి వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు ఈ యొక్క జూన్, జూలై నెల నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నది. మిథున లగ్నము, మిథున రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే మీ పిల్లలకు చక్కటి ఎడ్యుకేషన్ కానీ, పిల్లలు మంచి అబ్రాడ్ వెళ్ళడం కానీ, సంతానం కాని వారికి సంతానం అయ్యేటువంటి పరిస్థితి. ఇదే విధంగా మీ తండ్రితో విపరీతమైనటువంటి గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో కొంత మీకు మైనస్ జరిగే పరిస్థితి ఉంటుంది. మీరు మాట్లాడేటువంటి మాటలు 100% కరెక్ట్. కానీ ఈ 100% కరెక్ట్ మాట్లాడితే ఇవాళ రేపు ఎవరికి నచ్చదు. కనుక 100% కరెక్ట్గా మాట్లాడకుండా నటించేటువంటి ప్రయత్నం చేయండి. మరి నటించడం మీకు రాదు. సో మిథున రాశి వారు మీకు గ్రీన్ కార్డ్ రిలేటెడ్ కానీ, ఈ యొక్క మనకు విదేశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. బట్ చక్కటి మ్యాచ్ మాత్రం ఎంచుకొని ముందుకు వెళ్ళండి. తొందరపడి గత కొన్ని రోజుల నుండి కూడా మాకు సంబంధం కుదరటం లేదు, ఏదో కుదిరింది అని చెప్పి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఈ సమయము వెళ్ళిపోవును అనేది గమనించుకోండి. ఈ మాట ఎందుకు అంటే శ్రీకృష్ణుల వారు అర్జునునికి చెప్తారు అన్నట్టు. సో గడిచిన రోజులు బాగా లేవు అని బాధపడొద్దు, గడుస్తున్న రోజులు బాగున్నాయి అని చెప్పి సంతోషపడద్దు. కనుక అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అదే జీవితం. సో మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే మనకు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న నూతన వ్యాపారాలకు ఇది చక్కటి సమయంగా అర్థం చేసుకోండి. ఈ యొక్క జూలై నెల ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారికి శుభం కలుగును. ఉద్యోగములో మార్పులు కావాలి అనుకున్న
శుభము కలిగేటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్పై ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారా, మీ డబ్బులు మీకు వాపస్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సో ఓవరాల్గా మిథున రాశి వారికి చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, బాగుంది అని చెప్పి గల్లా ఎగరేసుకొని రోడ్డు మీద తిరగడం కాదు. దేవాలయానికి వెళ్ళి కృతజ్ఞతాభావంతో మనము గురువులను కానీ పూజ్యులను కానీ మీ తల్లిదండ్రులను కానీ నమస్కరించుకోవాలి. వారి ఆశీర్వాదం ప్రతిరోజు పొందాలి. ప్రతిరోజు పొందడం వల్ల వారికి ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదైనా కావచ్చును, ఒక ధోతి కానీ, లేదా మీ నాన్నగారికి ఏమైనా డ్రెస్ కానీ, అమ్మకి ఏమైనా చీర కానీ, మీ స్తోమతకు తగ్గట్టుగా ఇలా వారిని సర్ప్రైజ్ చేయండి. ఈ ఇయర్లో అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఇదే మీకు రెమెడీగా, నేను ఏ రెమెడీ చెప్పాను. పూజ్యులకు కానీ గురువులకు కానీ, మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్కి కానీ, మీకు దారిలో కనబడేటువంటి బ్రాహ్మణులు కానీ, దేవాలయంకు వెళితే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ వారిని సర్ప్రైజ్ చేయండి. ఏదో మీకు నచ్చినటువంటి విధంగా ఒక 20 రూపీస్ కానీ, 100 రూపీస్ కానీ, 500 రూపీస్ కానీ, మీ స్తోమత అంటున్నా. ఒక కడకు నోట్లు అంటే అప్పుడే బ్యాంకు నుండి వచ్చిన ఇట్లా ఇప్పటికీ ఇట్లా మడవని ఉంటాయి కదా, కట్ట సీల్ బెండ, అందులోంచి ఒక 5 నోట్లు తీసి ఇవ్వండి. ఎంత సర్ప్రైజ్ ఉంటుంది తెలుసా, ఎంత ఐరన్ చేసినట్టుగా ఎంత షార్ప్గా ఉంటాయి ఆ నోట్లు. సో దానిపై ఒక పచ్చి భాగం ఒక 11 రూపాయలు పెట్టి దానంగా ఇవ్వండి. ఎంతో మురిసిపోతారు. అవే ఇది దీన్ని మడవాలా వద్దా, ఇవి ఏం చేయాలి అనేటువంటి భావనలో ఉంటారు. సో ఆ విధంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి. కొంత తండ్రితో మాత్రం గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను, జాగ్రత్త. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్నా, కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ, మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్, ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్.
ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది రిపీట్ మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.